ఏలూరు జిల్లాలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. జంగారెడ్డిగూడెంలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రికి ఆలయ ఈవో కొండలరావు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలో రైతాంగం చేసుకున్న నిరసనను కేంద్రం అర్థం చేసుకుని వారి సమస్యలు పరిష్కరించాలన్న మంత్రి ఢిల్లీలో పలు రాష్ట్రాల రైతులు చేస్తున్న ఆందోళన శాంతియుతంగా నిరసన చేపట్టాలని సూచించారు. ఈనాడు భారతదేశ వ్యాప్తంగా రైతాంగం నిర్వహిస్తున్నటువంటి నిరసన కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకొని ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాత కష్టాలని పరిశీలించి దానికి కావలసినటువంటి మార్గాలను అన్వేషించి నిర్ణయాలు తీసుకోమని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరపున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనాడు హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రైతాంగం ఢిల్లీ పొలిమేరలో చేస్తున్నటువంటి ఈ నిరసనోద్యమం ప్రశాంతంగా జరగాలని, ఈ ఉద్యమంలో ఎవరు కూడా అసాంఘిక శక్తులు చొరబడకుండా ప్రశాంతంగా సమస్యల పరిష్కారం చేసుకునే దిశగా రైతాంగం కూడా సమన్వయం పాటించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూనే స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు ఆధారంగా ఖర్చులకు 1.5 రెట్లు రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి